సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సూపర్ 6 అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గొల్లు కృష్ణ ప్రశ్నించారు. సూపర్ 6 అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గొల్లు కృష్ణ ప్రశ్నించారు. మీది ముంచే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ పల్లెం గంటెతో నిరసన తెలపడం ద్వారా థాలీ బజావ్ నిర్వహించారు. ఇది చంద్రబాబుకి వినపడాలని మా ఉద్దేశం అని పార్టీ నాయకులు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు అని ఇది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందో బాబు సమాధానం చెప్పాలన్నారు. సూపర్ 6 లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని, అయితే 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ లేవన్నారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారని, ఈ ప్రభుత్వం కూడా ముంచే ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ మతీన్, గోకా ఫణిభూషణ్, షొంటి నాగరాజు, కె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అమలు చేయనందుకు సూపర్ 6 ని ఏఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అలాంగ్ విత్ మా బృందంతో మీ కలెక్టరేట్కి రావడం జరిగింది. గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చింది. ఇంతవరకు 100 రోజులైంది. ప్రభుత్వం నిద్రపోతుంది. ప్రజలు ఇచ్చినటువంటి హామీలను కూడా ఎటువంటిది ఇంప్లిమెంట్ చేయట్లేదు. కారణం ఏంటంటే అన్నీ చెప్పారు. విద్యార్థులకు 15,000 ఇస్తాం, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది 15,000 ఇస్తున్నారు. 100 రోజులైంది, అమలు చేశారా? అదే మా డిమాండ్. ఇమీడియట్గా అమలు చేయమని చెప్తున్నాం. అలాగే స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్కి మీకు 15 అమౌంట్ ఇస్తామన్నారు పిల్లలకి. ఇటువంటి ఇప్పటికి కూడా ఎవరికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్యాస్ ఉచితంగా ఇస్తా అన్నారు. గ్యాస్ కూడా ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప మాటల ప్రభుత్వమే తప్ప ఎటువంటి చేతలు కాలేదు. నీటి మూటలుగానే మిగిలిపోయినాయి తప్ప ఏవి కూడా ఇంతవరకు ప్రజలకు న్యాయం చేయలేదు. మా డిమాండ్ ఒక్కటే, మీరు అధ్యక్షురాలు గారు, పిసిసి అధ్యక్షురాలు గారు షర్మిలా గారి పిలుపు మేరకు మరి రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట మరి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పోయినందుకు మేము పళ్ళేలతో కొడుతూ, ఎందుకంటే 100 రోజులైనా సరే మీరు కళ్ళు మూసుకుని పరిపాలిస్తున్నారు, ఈ విధంగా పరిపాలన కరెక్ట్ కాదు, మేల్కోండి అంటూ నిరసన తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ కృష్ణా జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో వీడిచ్చిన సూపర్ 6 హామీలు ఇంటింటికి గ్యాస్ బండ 3 గ్యాస్ బండలు కానివ్వండి, అలాగే ఉచిత బస్సు కానివ్వండి, అలాగే 6 హామీలు అమలు చేయలేకపోయారు. వాటిని గుర్తు చేసేందుకు ఈరోజున షర్మిలా గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో కనుక ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంతా జనాలకు ఇచ్చిన హామీలుగా నెరవేర్చకపోతే రోజువారీ ధర్నాలు ఉంటాయని మా షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గొల్లు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఈ థాలీ బజావ్, థాలీ అంటే కంచం, బజావ్ అంటే మోగించడం, అంటే ఈ కంచాన్ని మోగించడం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కూడా చాలా ఘనంగా మేము చేయడం జరిగింది. ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా మీరు నిద్ర లేవండి. ఏ హామీలైతే ఇచ్చి మీరు అధికారంలో వచ్చారో 100 రోజులు దాటినా కూడా దాని విధి విధానాలు ఖరారు లేదు, అది సాధ్యాసాధ్యాలపై మాట్లాడటం లేదు, బడ్జెట్ లేదు, ఈ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి మీరు ఎన్నికల్లో బడ్జెట్ లేని విషయం మీకు తెలియదా? దేశంలోనే అపారమైనటువంటి అనుభవజ్ఞుడని అంటారు చంద్రబాబు నాయుడు గారు. అంత అనుభవం ఉన్నటువంటి మీరు హిందువుల మనోభావాలు గత వైసీపీ పాలకులు దెబ్బతీశారని బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆరోపించారు. తిరుమల లడ్డూ తయారీలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు ఏఆర్కే మూర్తి డిమాండ్ చేశారు. పరాసుపేటలోని బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో సంఘం ఉపాధ్యక్షుడు ఏఆర్కే మూర్తి, ప్రధాన కార్యదర్శి వెంజమూరి శివరాం, కోశాధికారి మోపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిదాయకమైన లడ్డూను హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా గత వైసీపీ పాలకులు అపవిత్రంగా చూడటం చాలా దుర్మార్గమన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరి సత్యనారాయణ శర్మ, పేవి ఫణికుమార్, వడ్లమన్నాటి మారుతి దివాకర్, కాళీపట్నం రఘు శర్మ, జిఎస్ఎస్ ఆర్ శర్మలు పాల్గొన్నారు. స్వామి వారి కొండను అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులు, దుష్టులు అయినటువంటి కొంతమంది గ్రూపు కొండ మీదే ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది.
ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒకటిగా కూడి దీన్ని ఖండించాలి. ఈ జరిగినటువంటి ఈ తప్పిదం అంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో కలిపినటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ, లేదా పోర్కు లార్డ్ కానీ, లేదా ఈ టాలో కానీ, వీటి వల్ల అందరూ మనసులు కూడా దెబ్బతిన్నాయి. ఆ పదార్థాన్ని తినడం వల్ల ఎన్నో రకాలైనటువంటి మనోవికారాలు ఏర్పడుతున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఎర్రంశెట్టి వెంకట సుబ్బారెడ్డి ఎవడండి వాడు? వైవి సుబ్బారెడ్డి. ఈ వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వాడు ఆ కొండ మీద చేరి ఆ కొండని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాడికి ఉన్నటువంటి 5 లక్షణాలు ఉన్నాయి. మేనేజ్మెంట్లో 5 P's అని చెప్పినాను అంటాం. ప్రైసు, ప్లేసు. స్వామి యొక్క పరిణామాన్ని బట్టి దిట్టం ఉంటుందన్నమాట. ఆ దిట్టం ప్రకారంగా స్వామివారి ప్రసాదాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ కైంకర్యాలు ఎంత చేయాలి అనేటువంటిది ఆగమశాస్త్రం ప్రకారంగా ఉంటుంది. దాన్ని పటిష్టంగా చక్కగా నిర్వర్తించడానికి ఒక కమిటీ దేవాలయంలో ఉంటుంది. ఇంతటి పెద్ద దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి అరాచకాలు జరగటం, స్వామివారికి నివేదన చేసేటువంటి ప్రసాదాలు కల్తీ జరగటం చాలా బాధాకరం. దీని గురించి మనం ఎంత మాట్లాడినా సరే తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే పాలకులు మంచివాళ్ళు అయి ఉంటే దేవాలయాలు వృద్ధిలోకి వస్తాయి. అందుకనే వేసేటప్పుడు దేవాలయాల కమిటీలని బాగా చదువుకున్న వాళ్ళని, ఆగమశాస్త్రంలో బాగా విషయం తెలిసిన పండితుల్ని, అలాంటి వాళ్ళని వేయాలి. ఏమీ తెలియని వాళ్ళని, రాజకీయ నాయకుల్ని దీంట్లో వాళ్ళకి ఎంతవరకు తెలుసు, తెలిసిన వాళ్ళనే దగ్గర నుంచి తెలుసుకుని నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆగమశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని సంప్రదించి ఆ దిట్టం ఏ విధంగా ఏర్పాటు చేయాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా శృతిస్తూ ఉంటారు. అటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దుర్మార్గులు ప్రసాదంలో కల్తీ చేసి అందరి మనోభావాలు చెడగొట్టడం జరిగింది. కాబట్టి హిందువులందరూ ఐక్యంగా ఉండి ఇటువంటివి ముందు ముందు జరగకుండా ఉండడానికి మనందరం సమిష్టి కృషి చేసి ఇప్పుడు ఈ రకంగా దుర్మార్గ పనులు చేసిన వాళ్ళని శిక్షించవలసిందిగా నేను కోరుతున్నాను. మరియు సర్వేదినా సుఖినో భవంతు. మన హిందువులందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. మరి ఇటువంటిది ఇతర మతాల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇటువంటి మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ఐక్యత చాలా అవసరం అని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని బీజేపీ ఘనంగా జరిపారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు బీజేపీ నాయకులు పూలమాళ్లు వేసి నివాళులు అర్పించారు. ఏకాత్మత, మానవతావాదం సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీకి అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు, పంతం గజేంద్రరావు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, ఎన్ రాము, సోడిశెట్టి బాలాజీ, పుప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. దీన్ దయాళ్ యొక్క సిద్ధాంతకర్త భారతీయ జనతా పార్టీకి, ఆయన సిద్ధాంతాల మీదే పార్టీ ఈరోజు ఇంత ఎత్తున పెరిగి ఒక వృక్షంలాగా తయారై భారతదేశంలో అధికారంలో ఉంది. అనేక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోనూ, కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. వారు ఏదైతే సిద్ధాంతం పట్టించారో ఆ సిద్ధాంతం మీదే భారతీయ జనతా పార్టీ ఈరోజు వరకు కూడా నిలబడి ఉంది. 1951లో జనసంఘం స్థాపించి సిద్ధాంతం కోసం స్థాపించారో ఆ తర్వాత 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన దానికి వ్యతిరేకించి అనేక మంది ప్రజాస్వామ్యవాదులు జైల్లో ఉంటే వారందరూ విముక్తి కోసం అన్ని పార్టీలు కలిసి జనతా పార్టీగా రూపాంతరం చెంది జనసంఘని జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత జనతా పార్టీ ప్రధానందరం కూడా భారతీయ జనతా పార్టీ 1980లో అవతరించి ఈరోజు ఆవేళ 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్ల వరకు పార్లమెంట్లో ఏదైనా ఘనత ఎవరికైనా దక్కిందంటే అది ఒక్క దీన్ దయాళ్కి. వాళ్ళు ఏదైతే సిద్ధాంతం రచించారో ఆఖరి వ్యక్తి వరకు. ఈ
కార్యక్రమం మా జిల్లా పార్టీ ఆఫీస్లో జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ఒక మూల సిద్ధాంత ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పార్టీని స్థాపనలో కూడా ఒక ప్రముఖ పాత్ర. ఆ రోజున మానవతా సిద్ధాంతంతో ముందుకెళ్ళి ప్రభుత్వం స్థాపన కేవలం ప్రజల కోసం, ప్రజల సౌలభ్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఆ ఫలాలు పేదవాడి ఇంటికి చేరాలి అనే ఒక మూల సిద్ధాంతంతో ఆయన బతుకున్న జీవితాంతకాలం కూడా స్వాతంత్ర ఫలాలు కానివ్వండి, ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాలు కానివ్వండి, ఈ పేదవాడి గూటికి చేరాలని చెప్పి నిరంతరం శ్రమించి పోరాడిన మహోన్నత వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆ రోజున కొన్ని వందల మంది కార్యకర్తల శ్రమ బిందువులతో ఏర్పడిన ఈ పార్టీ ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలతో విరాజిల్లుతుందంటే ప్రపంచ స్థాయిలో అతిపెద్ద పార్టీగా, ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద పార్టీగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ రోజు భారతీయ జనతా పార్టీని స్థాపించిన ప్రముఖుల్లో ఈయనొకళ్ళు, శ్యాంప్రసాద్ ముఖర్జీతో పాటు ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా అందరం వారికి ఘననివాళులు అర్పించడం, అలాగే వారు ఆనాడు ఆ సిద్ధాంతకర్తగా ఏమి అవలంబించారనే విషయం కూడా మనందరూ కూడా చర్చించుకుంటున్నటువంటిది ఒక ఆనవాయితీ. ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వంలో స్వతంత్ర ఉద్యమంలో మనందరం పోరాటం చేసి స్వతంత్రం తెచ్చుకున్నాం. కానీ స్వతంత్ర ఫలాలు కింద స్థాయికి వెళ్ళటం లేదనేటువంటి దాని మీద వారు గమనించి ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి మరి జనసంఘగా ఏర్పాటు చేసి కింద స్థాయి అట్టడుగైనటువంటి వ్యక్తికి కూడా కేంద్ర సంక్షేమ పథకాలు అందాలనేటువంటి సంకల్పంతో వారు మరి అనేక పాదయాత్రలు చేసి మత విద్వేషాలను సృష్టించాలని చూసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు హెచ్చరించారు. పెడనలో జరిగిన సంఘటన నేపథ్యంలో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా శాంతి కమిటీని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీన పెడన బస్టాండ్ సమీపంలో వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర జెండా తోరణాలు కట్టుకునే విషయంలో రెండు వర్గాలకు మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఆదేశాల మేరకు సిసిఎస్ డీఎస్పీ సుభాష్, బందరు డీఎస్పీ అబ్దుల్ షుభాన్, ఆర్డీఓ వాణి ఇతర అధికారులతో కలిసి పెడన మార్కెట్ యార్డ్ లో హిందూ ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలను గురించి చర్చించారు. ఈ సమావేశంలో పెడన మున్సిపల్ కమిషనర్ ఎం గోపాల్, పెడన ఎంఆర్ఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. 15వ తారీఖున చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి శాంతి కమిటీ పెద్దలతో అధికారులు చర్చించారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కావని ఈ సందర్భంగా ఇరు వర్గాల పెద్దలు హామీ ఇచ్చారు. దేవాలయాలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేలా తీర్చిదిద్దాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ మండలం వేకనూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో సంప్రోక్షణ నిర్వహించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి పెరిగి ప్రముఖ దేవాలయాల ప్రతిష్ట మసకబారిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తిరుమల లడ్డు వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. 5 ఏళ్లలో మోపిదేవి దేవస్థానం ప్రతిష్ట మసకబారిలా అనేక తప్పులు జరిగాయని, మోపిదేవి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై దేవాదాయ శాఖ చేపట్టిన విచారణపై నమ్మకం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఏసీబీ విచారణ కోరతానని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. యావత్ భక్తలోకం వర్తంతో పాల్గొనడం ఆనందాయక విషయం. అయితే ఒకటి మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేవాదాయ వ్యవస్థను మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఒక తిరుపతే కాదు, ప్రతి దేవాలయం కూడా అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తాం. మన పక్కనైనా మోపదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రతిష్ట ఏ విధంగా మసకపరిచే ప్రయత్నాలు అక్కడ అధికారులు చేశారో మనందరం కూడా కళ్ళ చూసాం. నేనైతే పదే ఆ విషయం చెప్పాను, ఆ ప్రభుత్వాలు చెప్పినా పట్టించుకోలేదు. ఈరోజు 100 రోజులైనా కూడా ఇంకా దాని మీద మనం ఇంకా చర్య తీసుకున్న పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. ఇప్పుడేదో ఏవనైతే మార్చారు. కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెబుతున్నాను, దీని మూలాలన్నీ కూడా ఛేదించాల్సిన అవసరం అంతే ఉంది. ఇవాళ ఎంతో పవిత్ర భావంతో దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో పనిచేసేవారు కూడా పవిత్రులుగా ఉండాల్సిన అవసరం. ప్రధానంగా సనాతన ధర్మం ఈ రోజుది కాదు, వేల ఏళ్ళ నుంచి సనాతన ధర్మం ఉంది. ఈ సనాతన ధర్మానికి అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంది. ఈ అవిచ్ఛిన్నంగా జరుగుతున్న సనాతన ధర్మాన్ని కొందరు దుష్టులు
పన్నాగం పన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో ఏవో పదార్థాలు కలిపాయని మనకు రిపోర్టులు వస్తున్నాయి. దానికి ప్రక్షాళనంగా ఈరోజు వేకనూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా మనమంతా ఇక్కడ కొలువై ఉన్నాము. అయితే సనాతన ధర్మాన్ని పరీక్షించుకున్న బాధ్యత ప్రతి హిందువు మీద ఉంటుంది. మనం హిందూ దేశంలో ఉన్నాము. సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఆ సనాతన ధర్మం పరిరక్షించుకోవడం కోసం ఈ తిరుపతి లడ్డూ ప్రసాదంలో అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రాధారంగ మిత్ర మండలి డిమాండ్ చేసింది. కోనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నందు రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ వైసీపీ నాయకులు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదంలో అవినీతికి పాల్పడటం చాలా హేయమైన చర్య అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయ గుడిమెట్లు శుద్ధి చేసి బొట్లు పెట్టి ప్రక్షాళన చేయటం చాలా శుభ పరిణామమన్నారు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రాధారంగ మిత్ర మండలి అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, ధూళిపాల్ల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, వెన్నకోట సుబ్బారావు, వన్నెంరెడ్డి ప్రసాద్, జరుగు వెంకట సుబ్బారావు, వెన్నకోట సంధ్య, వేముల కుమారి, మోగంటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కోనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆవరణందు రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో లడ్డూపై మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద మేము దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య, చాలా హేయమైన చర్య. తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషులు ఎంతటి వాళ్ళైనా కానీ వాళ్ళని ఉరిశిక్ష చేయాల్సిందిగా మేము రాధారంగ మిత్రులను కోరుకుంటున్నాం. వాళ్ళు ఎంతటి హోదాలో ఉన్నా సరే, ఎంతటి పదవిలో ఉన్నా సరే. మరి నిన్న అయితే పవన్ కళ్యాణ్ గారు చూసాం, సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా వివరించారో. మరి ఆయన వీళ్ళు చేసిన తప్పులు, వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు పవన్ కళ్యాణ్ గారి ప్రక్షాళన చేసే కర్మ ఆయనకి ఏం పట్టిందండి? ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. సనాతన ధర్మాన్ని, మరి హిందూ ధర్మాన్ని సంరక్షించండి, కాపాడండి, ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఆయన ధైర్యంగా వచ్చిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మరి అంబటి రాంబాబు, సిగ్గులేని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ అని? నీకేం తెలుసు అంబటి రాంబాబు? సనాతన ధర్మం అంటే ఏమన్నా తెలుసా నీకు? నీకు డ్యాన్సులు వేయడం తప్ప డ్యాన్సులు రాంబాబు అని పేరు విధంగా అవమానించే విధంగా దాంట్లో జంతువుల యొక్క కొవ్వు అంతా కూడా కలిపి మోసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. దైవభక్తి లేదు, ప్రజలు కనీసం భయభక్తులు లేనటువంటి వ్యక్తులు దాంట్లో అధికారంలో ఉండి చైర్మన్గా ఉండి వాళ్ళంతా కూడా అపవిత్రం చేశారు తిరుమల ప్రదేశాన్ని. ప్రపంచంలోని హిందువులందరూ కూడా ఇవాళ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి ప్రక్షాళనగా మరి స్పందించి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దీక్ష చేపట్టి ఆయన దుర్గగుడి మెట్లన్నీ కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి హిందువు కూడా ఆ రేంజ్లో స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ధర్మం మీద దాడి జరుగుతోంది, సంస్కృతి మీద దాడి జరుగుతోంది. మనం ఊరుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే కరెక్ట్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి పద్ధతిలో ఆయన స్పందన అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు లడ్డు క్వాలిటీ మారిందంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ఈరోజు ఎంతోమంది ఆ లడ్డు ప్రసాదాన్ని చాలా అపురూపంగా తీసుకొచ్చి వాళ్ళు తిని పక్కింటి వాళ్ళు పెట్టి పిల్లలకు పెట్టి చాలా అపురూపంగా చూస్తారు. దాన్ని చాలా అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ దానికి పూజ చేసి చేస్తారు. అంత పుణ్యంగా ఉండే ఆ లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయనకి డౌట్ వచ్చిందంట. ఏంటంటే అది ఎవరో పెడితే ప్రసాదం ఏంటి ఇలా ఉంటుంది, ఈ ప్రసాదం ఎలా ఉంది ఏంటి, ఇది క్వాలిటీగా లేదు అని ఆయన అనిపించిన విధానం, ఆయన ఫస్ట్ టైం డౌట్ వచ్చిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఇలా ఉంది అని ఫస్ట్ తినేటప్పుడు అనుకున్నారంట. ఏంటి ఇలా ఉంది, ఇదివరకు ఎలా ఉండేది మా ఇప్పుడు ఇలా అయిపోయింది. నెయ్యి కనిపిస్తూ ఉండేది లడ్డూలో. ఇప్పుడేంటి 3 రోజులే బూజు వచ్చేస్తుంది ఆ లడ్డు అనేది వచ్చేస్తుంది. తింటుంటే కూడా మనకి తేడాగా కనిపిస్తుంది తినేటప్పుడు కూడా. దాంట్లో ఇంకా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి బీజేపీ వాళ్ళు కూడా కలిసి దీని ప్రక్షాళన మొదలుపెట్టారు. పెడితే చివరికి ఆ టెస్టింగ్లన్నీ చూస్తే
అసలు ఉండాల్సిన క్వాలిటీ కంటే సంబంధం లేదు. ఆ టెస్టింగ్లో S1 టెస్ట్లో కూడా 100 పాయింట్స్ ఉండాల్సి వస్తే ఆడ 87 పాయింట్స్ వచ్చినాయి S1 టెస్ట్లో. S2 టెస్ట్లో కూడా 107 ఉండాల్సింది 90 పాయింట్లు. ఎందుకు వచ్చింది? యాక్చువల్గా 100 పాయింట్స్ ఉంటేనే వీళ్ళు తిరుపతి లడ్డు క్వాలిటీ ఇస్తారు. కానీ ఇలా తేడాలు ఎందుకు వస్తున్నాయంటే రిమైనింగ్ వచ్చిందంటే ఇలాగా బయట యానిమల్ కొవ్వులు అలాగా ఇంకా చాలా. జిల్లాలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. జిల్లాలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో వ్యవసాయ రంగంలో వరి పంట తర్వాత ఆక్వాకల్చర్ 2వ స్థానం వహించిందని అన్నారు. ఆక్వాకల్చర్ కు ప్రసిద్ధి చెందిన కృతివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలోని ఆక్వా హ్యాచరీస్ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సందర్శించారు. పరిశ్రమలోని వివిధ స్థాయిల్లో రొయ్య చేప పిల్లలు పెంచడం నుంచి రైతులు రొయ్యల చెరువుల పెంపకంలో అవలంబిస్తున్న విధి విధానాలు ఆయన రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాణ్యమైన రొయ్య పిల్ల అందే విధంగా ప్రభుత్వం తమకు సహకరించాలని కొందరు రైతులు జిల్లా కలెక్టర్ బాలాజీని కోరారు. అనంతరం దర్శిపూడి అండో టన్నెల్ వద్ద ఉప్పుటేరులో పండుగ చేప కేజీ కల్చర్ పద్ధతిలో సాగును పరిశీలించారు. మునిపడిలో ఉన్న మెరైన్ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించి ఏ విధంగా ప్రాసెసింగ్ చేస్తారో నిపుణులను అడిగి తెలుసుకున్నారు. నాప్లే తర్వాత జోయానా కాదు? నాప్లే తర్వాత జోయా సార్. నాప్లే ఇంకా చిన్నగా ఉంటుంది. నాప్లే జోయా మయాసిస్ మైసిస్ అది అయిన తర్వాత PL6 అంటారా? ఇంకా చిన్నగా ఉంటుందా? అలా తీసి ప్రయత్నించి బాగుంటుంది కనిపిస్తుంది. ఓకే, అవి మళ్ళీ పెట్టిన పిల్లలు ఇవి ఇంకా చిన్నగా ఉంటాయి. నాప్లే నుంచి మైసిస్ ఎన్ని రోజులు? ఎన్ని రోజులు ఇలాగే పెడతారు? ఇంకా 2-3 days సేల్ అయిపోతుంది. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గూడూరు మండలం మల్లవోలో నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి కాగిత కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించడం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బురుగడ్డ వేదవ్యాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బురుగడ్డ కిషన్ తేజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారన్నారు. ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అందులో భాగంగా మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల ప్రకటన, 175 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు, పెన్షన్లు పెంపుదల కూటమి సంక్షేమ చరిత్ర అన్నారు. అంతేకాకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. 1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతన స్వామి, గోపి నాగబాబు, దాసరి ఉమా సాయిరాం, కసగాని శ్రీను, ఎన్ఏ బేగ్, అన్నం హరి, రామకృష్ణ, బాసంశెట్టి శ్రీనివాసరావు, తలుపుల కృష్ణ, కునపరెడ్డి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా పాలన ఉంది, ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందింది, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అందించారో మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించలేదు. కేవలం ప్రజలందరినీ కూడా మాయ మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆనాడు 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల మీద పన్నుల భారం మోపారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు వేశారు. ఇట్లా పరిశ్రమలు తీసుకురావటం లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయ వనరు సృష్టించడం మానేసి ప్రజల మీద పన్నుల భారం మోపి ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఒక ఆదాయ వనరులుగా మార్చుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేం లేదు. ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు వస్తే కేవలం వైసీపీకి అండా కప్పుకుంటేనే మీకు సంక్షేమ కార్యక్రమం ఇస్తాం, లేదంటే లోన్లు ఇవ్వాలన్నా వెళ్ళి వాళ్ళ కండవాళ్ళు వేసుకుంటేనే ఇస్తామని చెప్పేసి ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి మోసం చేశారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ముఖ్య అతిథి కాగిత కృష్ణప్రసాద్ గారు, సభను అలంకరించినటువంటి పెద్దలు సర్పంచ్ గారు, కిషన్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చించినటువంటి మహిళలు, మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, పెద్దలందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు
ఈ ప్రభుత్వం 100 రోజులు వచ్చి 100 రోజులు అయిన సందర్భంలో ఈ 100 రోజుల్లో మేము కూడా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వానికి మీరు అఖండమైన మెజార్టీ ఇచ్చారంటే గత ప్రభుత్వంలో మంచి జరగలేదు, అభివృద్ధి జరగలేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మీరు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మంచి చేశాం, మేము ఈ 100 రోజుల్లో మంచి చేశాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇవాళ మేము ముందుకు వచ్చాం. మీకు తెలుసు గతంలో ఏం జరిగిందో. ఈ 100 రోజుల్లో కూడా ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గూడూరు మండలంలో మల్లవోలు గ్రామం అతి ముఖ్యమైన గ్రామం. మన నియోజకవర్గం మొత్తంలోనే మల్లవోలు గ్రామం 2వ అతిపెద్ద గ్రామం, అతిపెద్ద పంచాయతీ. దాదాపు 5,000 జనాభా కలిగిన గ్రామం మన మల్లవోలు గ్రామం. అలాంటి మల్లవోలు గ్రామంకి మనకి స్వామినాయుడు గారు చెప్పారు, సర్పంచ్ గారు చెప్పారు, ఇంకా చేయాల్సిన లింక్ రోడ్లు ఉన్నాయి, విపులంగా మెన్షన్ చేశారు ఏ రోడ్లు కావాలి, మనకి ఏ గ్రాంట్లు కావాలి ఏంటి అని. దానికి అనుగుణంగానే మనం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మనం ముందుగా ఈ సభ ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే 100 రోజుల వ్యవధిలో ఏ ప్రభుత్వం అయినా సరే దేశంలో సంశయిస్తుంది, ఆలోచిస్తుంది 100 రోజుల్లో మనం ఏం సాధించగలుగుతాం, ఏం సాధించాం, ఏం చెప్పుకుందాం ప్రజలకి అని. కానీ 100 రోజుల కాలంలోనే, అన్నతి కాలంలోనే ఇన్ని విజయాలు సాధించి ప్రతి ఊరుకు వెళ్ళి మీరు మనం చేసిన విజయాలు చెప్పండి అని చెప్పి ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊరుకు వెళ్ళి చెప్పండి అని చెప్పడంతో గర్వంగా ఇక్కడ మీ అందరికీ వచ్చి ఈ విజయాల్ని వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విజయాల్లో మనకి ప్రథమంగా మెన్షన్ చేసుకోవాల్సిన అంశం సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.